అందరికీ నమస్కారం అండి. 45 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో డే 26 మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ Part-12లో ఎక్సలెంట్ ఫ్యూచర్ అయిన పివోట్ టేబుల్ గురించి ఈరోజు డిస్కస్ చేస్తాం. ఈ పివోట్ టేబుల్ని యూజ్ చేసుకొని ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ని మీరు సింపుల్గా యాబ్స్ట్రాక్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత ఫెసిలిటీ ఉంది. సపోజ్ ఇక్కడ నేను డేటా మీకు తీసుకున్నాను, ఒక డేటాని. ఈ డేటాలో మీకు నియర్లీ 1276 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 1276 రికార్డ్స్లో ఫస్ట్ డిస్ట్రిక్ట్ అని, డివిజన్ అని, కాన్స్టిట్యున్సీ అని, మండలం అని, సెక్రటరేట్ అని, నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్లు, ఎన్ఎస్, ఇలా స్టేజ్ వైజ్ డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. ఈ రిపోర్ట్ ని సపోజ్ డిఫరెంట్ ఫార్మాట్ లో మనం ప్రిపేర్ చేయాలంటే పివోట్ టేబుల్ యూజ్ చేస్తే విత్ ఇన్ 1 minute లో మీకు కావాల్సిన రిపోర్ట్ ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే సపోజ్ ఈ 1276 రికార్డ్స్ లోంచి మీకు మండల వైజ్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అని తెలియచేయాలనుకోండి, కనుక్కోవాలనుకోండి, మీరేం చేయాలి? ఇలా మండల వైజ్ క్యాల్కులేట్ చేసుకోవాలి. సో ఇది చాలా టైం పడుతుంది. సో మండల వైజ్ ఓకే, మండల ఎన్ని రికార్డ్, అందులో నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్లు ఎంతమంది ఉన్నారు అని కావాలనుకోండి, ఇది క్యాల్కులేషన్ ఒక్కొక్కటి కలుపుకోవాలి, లేకపోతే రికార్డెడ్ సమ్ చేసుకోవాలి. సో అలాగే మీకు ఈ స్టేజెస్ లో ఈ మొత్తం 1276 లో రూరల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, అర్బన్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అంటే మనం క్యాల్కులేట్ చేయాలనుకుంటే వెరీ డిఫికల్టీగా ఉంటుంది. లేదా మనం మీకు ఇంతకుముందు తెలిసిన ప్రకారం దీని అంతటిని సెలెక్ట్ చేసుకొని మీరు కావాలనుకుంటే డేటాకి వెళ్ళి ఫిల్టర్ పెట్టుకొని ఇలాగ క్లిక్ చేసుకొని రూరల్ ఎన్ని ఉన్నాయి ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఈ రూరల్ డేటా మీకు వస్తుంది మీకు ఇక్కడ. సో అప్పుడు రూరల్ సెలెక్ట్ చేసుకొని ఇలా షిఫ్ట్ పట్టుకొని దీన్ని సెలెక్ట్ చేయడం వల్ల ఇక్కడ రూరల్లో 1108 రికార్డ్స్ ఉన్నాయని ఇవన్నీ ఇక్కడ కౌంట్ లో చూపిస్తుంది. అలాగే అర్బన్ లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయంటే మళ్ళీ ఇలా యూజ్ చేసుకొని చేయొచ్చు. బట్ ఇది కరెక్ట్ వే కాదు. ఇది చేయాలనుకుంటే డిఫికల్టీగా ఉంటుంది. ఇలా చేయాలనుకుంటే 168 రికార్డ్స్ ఉన్నాయని ఇక్కడ చూపిస్తుంది మీ కర్సర్. సో ఇలా కాకుండా పివోట్ టేబుల్ ని యూజ్ చేసామనుకోండి, ఈ వర్క్స్ అంతా కూడా విత్ ఇన్ 1 minute కూడా అక్కర్లేదు, ఇంకా ఫాస్ట్ గా చేయొచ్చు. సో ఎలా పివోట్ టేబుల్స్ మనం తయారు చేస్తామంటే ఫస్ట్ ఈ డేటా అంతా సెలెక్ట్ చేసుకోవాలి. సో మొదట మనం సెలెక్ట్ చేయడం అంటే తెలుసు, షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని ఏరో క్లిక్ సెలెక్ట్ చేయడం వల్ల మొత్తం రో సెలెక్ట్ అవుతుంది. డౌన్ ఏరో క్లిక్ సెలెక్ట్ చేయడం వల్ల 1276 రికార్డ్స్ మీకు సెలెక్ట్ అయిన తర్వాత ఇన్సర్ట్ లోకి వెళ్ళి పివోట్ టేబుల్ అంటారు. ఇది పివోట్ టేబుల్. ఇక్కడ పివోట్ టేబుల్ తయారు చేయడానికి ఇక్కడ చూడండి ఇలా ఒక బాక్స్ మీకు కనిపిస్తుంది. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్ ఇక్కడ కనిపిస్తుంది. యూజ్ అండ్ ఎక్స్టర్నల్ డేటా సోర్స్, ఇంకేమైనా బయట నుంచి అక్కర్లేదు, ఇక్కడ డేటా వాడుతున్నాం కాబట్టి ఈ విధంగా, లేదా ఇంకెక్కడి నుంచి డేటా అయితే యూజ్ చేసుకుంటాం. ఈ క్లిక్ చేసుకుంటాం. ఓకే, న్యూ వర్క్ షీట్ లో చేయాలా, ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ లో కావాలా? సపోజ్ మనం ఈ రిపోర్టు ఇక్కడే తయారు చేసుకుంటామా అంటే న్యూ వర్క్ షీట్ అయితే వేరే షీట్ లోకి వెళ్ళిపోతుంది. లేదా ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అనుకో, సపోజ్ నేను ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ క్లిక్ చేసి ఇక్కడ లొకేషన్ ఇవ్వాలి. ఎక్కడ ఈ లొకేషన్ లో మనం ఈ పక్కనే రిపోర్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారు. సపోజ్ ఈ సైట్ ఎక్కడో దగ్గర మీరు ఒక కాలం ఇచ్చి ఇక్కడే రిపోర్ట్ ఇలా క్లిక్ చేసి ఓకే అన్నారు అనుకోండి. సో ఆటోమేటిక్ గా ఇక్కడ రిపోర్ట్ అనేది మనం చేయడానికి ఇలా తయారైపోతుంది రిపోర్ట్. చూడండి ఇలాగా, అంటే విత్ ఇన్ ద వర్క్ షీట్ లో లేదా వేరే వర్క్ షీట్ లో. ఇప్పుడు సింపుల్ ఇక్కడ దీనికి సైమల్టేనియస్ గా ఇలా పివోట్ టేబుల్ వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫీల్డ్స్ ను ఉపయోగించుకొని ఇక్కడ ఈ 4 ఏరియాస్ బట్టి మీరు వాడుకోవచ్చు. సపోజ్ ఇది ఏంటి, ఫిల్టర్ చేయడానికి మనం రిపోర్ట్ తయారు చేస్తున్నప్పుడు ఫిల్టరింగ్ ఎలా చేయాలనేది ఈ కాలం లో యూజ్ చేసుకుంటాం. కాలమ్స్ అనేది ప్లేస్ చేయడానికి కాలం వాడతాం. రోస్ అనే ప్లేస్ లో రోస్ కి సమ్ అనేది. సపోజ్ నాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ డేటాలో సపోజ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ డేటాలో ఈ మండలం వైజ్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని కావాలనుకోండి. సింపుల్ గా ఈ 1276 లో ఒక్కొక్క మండలానికి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాం అనుకోండి. వెరీ సింపుల్ అండి. రో వైజ్ మనకి ఎలా కనిపించాలి, మండలం కనబడాలి, దాని పక్కన ఎన్ని రికార్డ్స్ కావాలి అంటే సపోజ్ ఇది మండలం కోలం. ఈ మండలం కోలాన్ని ఇలా క్లిక్ చేసి జస్ట్ ఇలా రో మీద పెడితే ఆటోమేటిక్ గా మండలం వచ్చేస్తాయి మొత్తం. అంటే టోటల్ గా మండలాలని ఈ 1276 లో ఎన్ని మండలాలు ఉన్నాయి అన్ని మండలాలు ఇక్కడ మీకు డిస్ప్లే వచ్చాయి. చూడండి మండలాలు. సో ఇప్పుడు ఈ మండలాలు ఎన్ని రికార్డ్స్, వీటి యొక్క కౌంట్, ఒక్కొక్క మండలం ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి. రికార్డ్స్ అంటే ఈ పక్కనే ఉంచున్న లొకేషన్ లో ఏదైనా.
ఇలా క్లిక్ చేసాం. ఇప్పుడు ఈ మండలంలో కౌంట్ కావాలి, రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి ఈ మండలం ఒక్కొక్కటి. ఇదే మండలం కోణంలో సమ్ దగ్గర తీసుకొచ్చి ఇలా క్లిక్ చేసి విడిచిపెట్టాను. చూడండి ఇప్పుడు 1276 కూడా మండల వైజ్ కౌంట్ వచ్చేస్తుంది. అంటే ఆమ్దాల్స్ అనే మండలం తీసుకుంటే 30 రికార్డ్స్ ఉన్నాయి. అంటే ఎన్ని ఇది 1270 నుంచి 1 lakh రికార్డ్స్ అయినా మీకు విత్ ఇన్ 1 minute కూడా టైం అవసరం లేకుండా మీకు ఈ క్యాల్కులేషన్ అనేది జరిగింది. చూడండి మండల వైజ్ సింపుల్ గా మనకేం చేశాను. ఇప్పుడు సేమ్ ప్లేస్ లో మీకు చేస్తే కన్ఫ్యూజ్ ఉంటుందని, యాక్చువల్గా మీకు తెలియాలని విత్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ లో చేశాను. ఇదే పని పక్కన సీట్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు చేసి మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను. ఈ వర్క్ అంతా ఇది డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఫ్రెష్ గా మీకు చేస్తున్నాను, పక్క సీట్లో చేస్తున్నాను. చూడండి, సో సేమ్ ఎగ్జిస్టింగ్ డేటాలో కాకుండా మీకు కావాలనుకుంటే పక్క సీట్లో మళ్ళీ ఎలా సెలెక్ట్ చేస్తాం, టోటల్ సెలెక్టింగ్ చేస్తున్నాను, ఇన్సర్ట్ మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను, పివోట్ టేబుల్. ఈసారి ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ లో కాకుండా న్యూ వర్క్ షీట్ ఉంది. ఓకే అంటే వేరే వర్క్ షీట్ ఓపెన్. ఇందాక డంప్ అనేది ఒరిజినల్ వర్క్ షీట్, ఇక్కడ షీట్ 7 అనేది సపరేట్ షీట్. ఇప్పుడు సేమ్ వర్క్. సపోజ్ ఈ 1276 లో ఎన్ని మండలాల ముందు బైఫికేషన్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆ ఫీల్డ్ ని తీసుకొచ్చి ఇక్కడ కనిపిస్తున్న ఫీల్డ్స్ అంటే సీరియల్ నెంబర్, డిస్ట్రిక్ట్, డివిజన్, మండలం, సెక్రటరేట్ ఉంటాయి. ఇక్కడ చూడండి డంప్ లో సీరియల్ నెంబర్, డివిజన్, సెక్రటరేట్ ఈ ఫీల్డ్స్ అన్ని అక్కడ డిస్ప్లే వస్తున్నాయి. సో ఫస్ట్ ఈ ఫీల్డ్స్ ఇక్కడ డిస్ప్లే, ఇందులో ఏ ఫీల్డ్ కావాలో ఆ ఫీల్డ్ పట్టుకొని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలా విడిచిపెట్టిస్తే చూడండి ఇక్కడ మండలం వైజ్ మీకు డేటా వచ్చింది. సో తర్వాత ఇందులో మీకు ఏం కావాలి, సపోజ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్స్ ఉన్నారు, మండల వైజ్ మీకు సమ్ కావాలి. టోటల్ గా ఈ బెనిఫిషియర్స్ ఒక్కొక్క మండలానికి ఎంతమంది బెనిఫిషియర్స్ ఉన్నారు, ఇక్కడ 80,629 ఉన్నారు. వీళ్ళు మండల వైజ్ బైఫర్కేషన్ కావాలి అంటే మీరు ఈ సీట్కి వెళ్ళిపోయి జస్ట్ నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్ అనే దాన్ని ఇక్కడ సమ్ అనే కాలంలో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలా పట్టుకొని ఇలా విడిచిపెట్టేయండి. సో అండి ఆటోమేటిక్ గా మొత్తం వాళ్ళంతా మండల వైజ్ సమ్ వచ్చేస్తుంది మీకు 80,629 మీకు మండల వైజ్. ఓకే, సో ఈ 80,629 లో మీకు ఇక్కడ డంప్ చేసిన ఇది వాల్యూ. ఈ వాల్యూలో మీకు కావాలనుకుంటే ఏదైనా వాల్యూ చేంజ్ చేశారనుకోండి. సపోజ్ ఫస్ట్ ఇక్కడ మనలో సోంపేట ఉంది, ఈ సోంపేటలో ఈ 3ని నేను ఏం చేశానంటే 300 గా మార్చాను. సో ఆటోమేటిక్ గా మీకు కింద ఇక్కడ సమ్ చేంజ్ అవుతుంది, 80,926 అని సమ్ గా చేంజ్ అయ్యింది. ఇక్కడ మాత్రం చేంజ్ అవ్వలేదు 8,000. ఎందువల్లంటే ఇక్కడ చేంజ్ అవ్వాలంటే ఇక్కడ సోంపేట జస్ట్ ఆ సోంపేట లొకేషన్ లోకి వెళ్ళి రిఫ్రెష్ అని కొట్టితే ఆటోమేటిక్ గా మీకు చేంజ్ అవుతుంది. ఇది టోటల్ గా మీకు స్పెసిఫిక్ మండలమే కాదు, ఓవరాల్ సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకొని అన్ని మండలాలు సెలెక్ట్ చేసుకొని జస్ట్ రైట్ బటన్ క్లిక్ చేసి రిఫ్రెష్ అని కొట్టినా మీకు చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చేంజ్ అయిన వెంటనే ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు నాట్ ఓన్లీ ఎన్ఎస్ నెంబర్ ఆఫ్ బెనిఫిషియల్ వచ్చారు, ఈ పక్కన ఇంకోటి ఉంది ఎన్ఎస్ అని ఉంది. ఈ ఎన్ఎస్ కూడా ఎంతమంది, బీబీఎల్ ఎంతమంది కావాలనుకోండి. సపోజ్ మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని ఈసారి ఎన్ఎస్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా ఎన్ఎస్ అనేది నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్. అంటే మీకు ఆమ్దాల్స్ అనే మండలంలో నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్ 1647, ఎన్ఎస్ 595 వస్తుంది. మీకు కావాలనుకుంటే ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. మీకు ఆమ్దాల్స్ ఇది కరెక్ట్ గా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని డేటాకి వెళ్ళి ఫిల్టర్ పెట్టుకొని ఈ ఫిల్టర్ లో మండలం పేరు ఆమ్దాల్స్ పెట్టుకొని ఓకే చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్ వీళ్ళని సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే మీకు ఆల్రెడీ 1647 ఇక్కడ కనిపిస్తున్నారు. చూడండి మీకు ఇక్కడ 1647. నెంబర్ ఆఫ్ ఎన్ఎస్ 595 ఉన్నాయి. ఈ పక్కన ఉన్న దాన్ని కూడా మీకు కావాలంటే సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోండి. 595 మీకు ఇక్కడ టోటల్ అనేది మీకు డిస్ప్లే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి 595 ఇది వెరిఫికేషన్ కోసం. సపోజ్ మీకు అలా కాదు, మండల వైజ్ కాదు, నాకు ఈ రిపోర్టు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రిపోర్ట్ లో వచ్చేసరికి ఇది మండలం, ఈ పక్కన కాన్స్టిట్యున్సీ ఉంది. కాన్స్టిట్యున్సీ సంబంధించిన టోటల్స్, మండలం సంబంధించిన టోటల్స్ మీకు కావాలనుకోండి, వెరీ సింపుల్. ఇక్కడ మండలం అని ఉంది కదా, ఈ పైన కాన్స్టిట్యున్సీ కావాలంటే దాన్ని ఇలా డ్రాగ్ చేసి జస్ట్ ఈ రోస్ కాలమ్స్ లో విడిచిపెట్టేయండి. ఆటోమేటిక్ ఇప్పుడు ఏమైంది,
ఆమ్దాల్స్ కాన్స్టిట్యున్సీలో సంబంధించిన మండలాలన్నీ, వాటి టోటల్స్ అండ్ ఆమ్దాల్స్ కాన్స్టిట్యున్సీ టోటల్ కూడా వచ్చేస్తుంది. ఇలా ఏ కాన్స్టిట్యున్సీ అయితే ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన టోటల్స్ తో కూడా మీకు ఫిగర్ అనేది ఆటోమేటిక్ ఇలా మీకు ఎలా కావాలనుకుంటారు. ఇప్పుడు మీకు సపోజ్ నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్స్ ఇక్కడ సమ్ వచ్చింది, నాకు సమ్ అవసరం లేదు, ఇక్కడ సమ్ ఉంది, నాకు కౌంట్ మాత్రమే కావాలి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఈ ఫీల్డ్స్ సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఇక్కడ ఫీల్ చేశారు కదా, ఇక్కడ రైట్ బటన్ మీరు క్లిక్ చేస్తే, జస్ట్ లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ అని ఉంది, దీన్ని ఇలా క్లిక్ చేయండి. సమ్ ప్లేస్ లో కౌంట్ సెలెక్ట్ చేసి ఓకే అనండి. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ ఏమైంది, ఆమ్దాల్స్ మండలంలో నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్స్ ఎన్ని రికార్డ్స్ అనేది కౌంట్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే వస్తుంది. మొత్తం 1276 రికార్డ్స్ మీకు 1270. సపోజ్ నేను ఈ కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఈ డేటాలో మీకు తీసుకెళ్ళి ఇక్కడ ఏదో ఒక మండలం ఒక 2-3 రికార్డ్స్ ని జస్ట్ రిమూవ్ చేస్తున్నాను, వాల్యూస్ లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 3 రికార్డ్స్ ని రిమూవ్ చేస్తాను, కౌంట్ పెట్టి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మనకి ఆ వాల్యూ రిఫ్లెక్ట్ అవ్వాలి కదా, ఎక్కడో మనం అబ్జర్వ్ చేయకపోయినా పర్లేదు, టోటల్ సెలెక్ట్ చేసుకొని మీకు సింపుల్ గా రిఫ్రెష్ కొట్టేయండి. 1273 3 రికార్డ్స్ ఆటోమేటిక్ అయిపోతుంది. అంటే ఒక వాల్యూ లేకపోయిందంటే ఆటోమేటిక్ గా కౌంట్ లోకి వస్తుంది. ఇలా కౌంటే కాదు, ఇక్కడ ఇది సమ్ ఉంది, ఇక్కడ మీకు ఎన్ఎస్ లోకి వెళ్ళిపోయి వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ కి వెళ్ళిపోయి యావరేజ్ కావాలనుకోండి, జస్ట్ యావరేజ్, మ్యాక్సిమం, మినిమం, ప్రోడక్ట్, కౌంట్ నెంబర్, స్టాండర్డ్ డివిజన్, ఇలా మీకు ఏం కావాలనుకుంటే అది ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా వీటి ఆమ్దాల్స్ ఈ సంబంధించిన యావరేజ్ అనేది ఆటోమేటిక్ గా మీకు డిస్ప్లే వచ్చేస్తుంది. ఇంకా మీకు రిపోర్ట్ లో కాన్స్టిట్యున్సీ, మండలం, ఇక్కడ మన డేటాలో చూసుకుంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉంది, కాన్స్టిట్యున్సీ ఉంది, మండలం ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది. డివిజన్ వైజ్ మీకు కావాలనుకోండి, జస్ట్ మీకు ఈ పైన కనిపిస్తున్న డివిజన్ తీసుకొచ్చి ఈ పైన ఇలా క్లిక్ చేశారనుకుంటే ఈ డివిజన్ లో, ఈ పాల్కొండ డివిజన్ లో ఇది ఈ వాల్యూ యావరేజ్ మార్చేద్దాం. మనం వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి సమ్ పెడదాం. అంటే వీటి యొక్క ఈ సమ్ ఇది 1200, దానికి కాన్స్టిట్యున్సీ వైజ్ రిపోర్ట్, మండలం వైజ్. అంటే మీకు బైఫర్కేషన్ ఎలా, ఎంత సింపుల్, 1 minute టైంలో మీకు కావాల్సిన రిపోర్ట్ ని కావాల్సిన విధంగా ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకొని రిపోర్ట్స్ ని తీసుకోండి. మీకు ఇందులో ఏదైనా అవసరం లేదు అనుకోండి, బ్యాక్ కి జస్ట్ ఈ ఫీల్డ్ డివిజన్ మీకు అక్కర్లేదు అనుకోండి, ఇలా క్లిక్ చేయండి, జస్ట్ రిమూవ్ ఫీల్డ్స్. అయితే ఇప్పుడు కాన్స్టిట్యున్సీ, మండలం రిపోర్టే ఉంది. కాన్స్టిట్యున్సీ కూడా మీకు అక్కర్లేదని అనిపించండి, జస్ట్ రిమూవ్ ఫీల్డ్స్, ఓన్లీ మండల్ రిపోర్ట్స్ మాత్రం మీకు డిస్ప్లే వస్తుంది. ఇలా లేదు, ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ డేటా చూడండి, ఈ టోటల్ డేటా ఉంది ఇక్కడ, ఈ చివర్లో ఏరియాస్ నాకు ఇలా కాదు, ప్రతి మండలంలో కొంచెం బైఫర్కేషన్, ఇక్కడ ఏరియా అనేసరికి మీకు ఏరియా రూరల్, అర్బన్ 2 రకాల ఏరియాస్ మీకు కనిపిస్తున్నాయి. నాకు ఈసారి రిపోర్ట్ మండలం కావాలి, రూరల్ లో నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్లు ఎంతమంది కావాలి, అర్బన్ లో నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్లు ఎంతమంది కావాలి, అంటే ఈ ఏరియా అనేది 2 పార్ట్స్ గా విడిపోవాలి అనుకుంటే అప్పుడు ఇలా రిపోర్ట్ తయారు చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం తయారు చేసిన రిపోర్ట్ ఏముంది, ఈసారి అన్ని కాలమ్స్, మీకు ఈ కాలమ్స్ అన్ని అక్కర్లేదు అనుకోండి, జస్ట్ ఇలా రిమూవ్ చేసేయండి. రిమూవ్ ఫీల్డ్స్ అంటే అన్ని రిమూవ్ అయిపోతే ఇలా ఓన్లీ ఇప్పుడు మండలం మాత్రమే మనకు ఉంది. ఇప్పుడు నాకేమంటారు, ఈ కాలమ్స్ అనే ఫీల్డ్ లో ఇక్కడ రూరల్, ఇక్కడ అర్బన్ టోటల్ కావాలి, ఆ తర్వాత దానికి సైమల్టేనియస్ గా వాల్యూస్ కావాలనుకోండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ కాలమ్స్ లో ఏరియా ఫీల్డ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. జస్ట్ చేస్తే రూరల్, ఈ రూరల్ లో, అర్బన్ లో ఏ ఫీల్డ్ కావాలి, సపోజ్ నెంబర్ ఆఫ్ బెనిఫిషియరీ అనే ఫీల్డ్ కావాలి, సమ్ కావాలనుకోండి, జస్ట్ దాన్ని డ్రాగ్ చేసి వాల్యూ దగ్గర పెట్టేస్తాం. ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అంటే ఏంటి, రూరల్ లో ఎన్ని చూడండి, టోటల్ 1273 లో రూరల్ లో 1105, 168 ఏమో అర్బన్ లో ఉన్నాయి. ఇందాక 3 రికార్డ్స్ తగ్గించాం కాబట్టి ఆ తగ్గింది. ఇక్కడ మనం కొన్ని రికార్డ్స్ ఇందాక రిమూవ్ చేసాం కాబట్టి ఆ రిమూవ్ చేయడం వల్ల మీకు ఇక్కడ డిస్ప్లేకి రాలేదు 1270. ఇప్పుడు చూడండి, లేదు ఈసారి ఇక్కడ కనిపిస్తుంది రూరల్ ఏరియా నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్స్, ఇక్కడ కాదు, నాకు నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్, ఎన్ఎస్ బెనిఫిషియర్స్ ఎంతమంది కావాలి అనుకోండి, జస్ట్ డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తాం. సో ఆటోమేటిక్ చూడండి, రూరల్ ఏరియాలో నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్లు ఎంతమంది, 1 సమ్, అర్బన్ ఏరియాలో ఎంత.
వీళ్ళు ఎంతమంది, మీకు ఎలా కావాలనుకుంటే ఏ రిపోర్ట్ కావాలి, రూరల్ ఏరియా రూరల్, అర్బన్ ఏరియా అర్బన్, ఇలా ఎవరికి కాకుండా సపోజ్ రిమూవ్ ఒకటి చేస్తే ఒక కన్ఫ్యూజ్ గా ఉందంటే ఒకరు రిమూవ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఎన్ఎస్ వద్దు ఈసారి ఇది రిమూవ్ చేసి బీబీఎల్ బెనిఫిషియరీ కావాలి చేయండి. రూరల్లో బీబీఎల్ బెనిఫిషియర్స్ 44,981. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. బీబీఎల్ బెనిఫిషియర్స్ లాస్ట్ చివరికి వెళ్ళిపోతే 44,981. సో రూరల్ ఏరియా కావాలి. లేదా కౌంట్ కావాలనుకుంటే జస్ట్ దీన్ని క్లిక్ చేసి వాల్యూ ఆఫ్ ఫీల్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే కౌంట్ అని బెటర్ ఉంటుంది. ఆటోమేటిక్ గా ఇక్కడ కౌంట్ అనేది జరిగిపోతుంది. సో ఇలా పివోట్ టేబుల్ ఉపయోగించుకొని మీకు కావాల్సిన విధంగా ఈ రిపోర్ట్ మీకు ఏ విధంగా కావాలంటే ఇక్కడ జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకోవడం, ఇక్కడ ఫీల్డ్స్ ని మీకు నచ్చినట్టుగా చేసుకోవాలి. ఇంకా ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఫిల్టర్ అనే ఆప్షన్ కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చు, సపోజ్ ఇక్కడ మీకు ఇందాక మీకు చెప్పాను ఈ కాన్స్టిట్యున్సీని తీసుకొచ్చి ఇలా పెట్టడం వల్ల టోటల్ కాన్స్టిట్యున్సీ మండల వైజ్ రిపోర్ట్ వస్తుంది. అలా కాదు ఈ కాన్స్టిట్యున్సీలో ఇంకా డివిజన్ కూడా తీసుకొచ్చి పెట్టాను అనుకోండి, ఇలా డివిజన్ వైజ్ కూడా రిపోర్ట్ మీకు వచ్చేస్తుంది. మాకు ఏ డివిజన్ కావాలో ఆ డివిజన్ రిపోర్ట్ కావాలనుకుంటే ఈసారి ఫిల్టర్ ని తీసుకెళ్ళి ఈ ఫీల్డ్ ని ఇక్కడ తీసుకెళ్ళి ఈ పైన ఫిల్టర్ దగ్గర పడేయాలి. ఇప్పుడు చూడండి వేరియేషన్ తెలుసుకుందాం. కాన్స్టిట్యున్సీ మొత్తం టోటల్ కాన్స్టిట్యున్సీ రిపోర్ట్ అంతా మీకు డిస్ప్లే అవుతుంది. ఇదంతా డిస్ట్రిక్ట్ మొత్తానికి. ఇప్పుడు స్పెసిఫిక్ గా ఒక డివిజన్ రిపోర్ట్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఫిల్టర్ లో సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ మల్టిపుల్స్ అంటే 3 డివిజన్స్ ఉన్నాయి ఇక్కడ. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసి మీకు ఓన్లీ ఫిల్టర్ ఒక్క పాల్కొండ అని పెట్టాం అనుకోండి, ఈ పాల్కొండ సంబంధించిన రిపోర్ట్ మాత్రమే ఆ డివిజన్ సంబంధించి వస్తుంది. సపోజ్ పాల్కొండ తీసి శ్రీకాకుళం పెట్టాం అనుకోండి, ఈ శ్రీకాకుళం సంబంధించిన రిపోర్ట్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే వస్తుంది. లేదు టెక్కలని పెట్టాము, టెక్కలకు సంబంధించిన ఈ రిపోర్ట్ మాత్రం మీకు డిస్ప్లే వస్తుంది. అంటే ఈ ఫిల్టర్ను ఉపయోగించుకొని స్పెసిఫిక్ గా మనకి ఏం కావాలనుకుంటే ఆ విధంగా రిపోర్ట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. లేదు టోటల్ గా కావాలనుకోండి, జస్ట్ అన్ని సెలెక్ట్ చేసేస్తే మొత్తం ఎంటైర్ డిస్ట్రిక్ట్ రిపోర్ట్ అనేది వస్తుంది. ఇది ఫిల్టర్ తాలూకా 4 బెనిఫిట్స్. ఇక్కడ మనం మెయిన్ ఈ పివోట్ టేబుల్ చేసుకోవాలంటే మనకు డంప్ అనేది మనకు డేటా ఉంటుంది. ఆ డేటాను యూజ్ చేసుకొని ఈ ఫస్ట్ లొకేషన్ లో ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు, సెకండ్ లొకేషన్ లో కాలమ్ సంబంధించిన డేటాని ఎన్నైనా ప్లేస్ చేసుకోవచ్చు, థర్డ్ ప్లేస్ లో రోకి సంబంధించిన వాల్యూస్ ని డిస్ప్లే చేసుకోవచ్చు, ఫోర్త్ ప్లేస్ లో సమ్ చేసుకోవాలనుకుంటున్న ఫీల్డ్స్ ని వేసుకుంటే ఇది మీకు. సో దీన్ని యూజ్ చేసుకొని ఎనీ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ ని విత్ ఇన్ 1 minute లో మీరు ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఇదండి పివోట్ టేబుల్ తాలూకా బెనిఫిట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.